ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని విద్యార్థులకు ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించిన హాస్టల్ వార్డెన్ 108కి కాల్ చేయమని విద్యార్థులను వేడుకున్నా కనికరించకుండా అలాగే చూస్తూ కూర్చున్న హాస్టల్ సిబ్బంది. అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా కూడా పడేయకుండా అలానే తినాలని విద్యార్థులపై కర్కశత్వం. బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విస్తుగొల్పే విషయాలు. అన్నంలో పురుగులొచ్చి 40 మంది విద్యార్థులను అస్వస్థత, తీవ్ర వాంతులు చేసుకుని కండ్లు తిరిగి ఎక్కడికక్కడే కుప్పకూలిన విద్యార్థినులు. విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్ టాబ్లెట్లు ఇప్పించిన వార్డెన్. సాయంత్రం 7:30 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసి తెలుపగా రాత్రి 10 గంటలకు హాస్టల్ వద్దకు వెళ్లిన వార్డెన్ ఆ 3 గంటలు నరకం అనుభవించామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థినులు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. వచ్చి ఆ పిల్లల్ని చూడండి, పాపం మొత్తం సిక్ అయిపోయారు పిల్లలు. తీసి చూస్తే అందులో 5-6 పురుగులేదు. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్ పెట్టి వచ్చాము. అయితే మేడంని హాస్పిటల్కి 108కి కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అన్నారు పరువు పోతుంది అని చూపిస్తే వీళ్ళకి అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. మేడంకి 7:30కి కాల్ చేసి నేను వచ్చింది. పెట్టిల్లు కర్రీ మిల్ మేకర్ అందరం తిన్నాం, పప్పు కూడా మిక్సీ 2 వేరు తిన్నాము. కథం లాస్ట్ మినిట్లో అందరికి పురుగులు కనిపించినాయి. పాపం అందరు చెల్లెలు అందరు పారేసిల్లు. అట్లా కూడా ఫుడ్ ఆంటీస్ అడిగిల్లు ఎందుకు వారేతాలు కర్రీ బాగాలేదని అడిగితే పురుగులు అని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వామిటింగ్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఫుల్ మంది మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 అవర్స్ అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు మాకు. అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు, 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలే. పట్టించుకునేటోళ్ళు లేరు, అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక్కొక్కరు లేస్తలేరు. 2 వీక్స్ అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు తెరవకుంటున్నాయి కక్కి. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బేస్మెంట్ లాంటిది. ఇప్పుడు మేము ఇక్కడనే మా లైఫ్ వేస్ట్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ మా లైఫ్ పురుగులు లైట్ పెట్టరా బాబు, అరే మంచిగా పెట్టరా. అయితే మా పరిస్థితి ఏంటి అసలు? పట్టించుకున్నట్టు లేరు అసలు. అసలు వాళ్ళకి ఏమైతుందో కూడా వాళ్ళకి మొత్తం కింద పడిపోతుంది.